అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో ఈజీగా ఇంటిల్లపాది తినేలాగా కమ్మగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ ఆలు మోమోస్ను ఇంట్లోనే మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఎలాగో చూసేద్దామా? ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ సోడా కూడా వేసుకోవాలండి, క్లిప్ మిస్ అయింది. ముందుగా ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి మనము చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఆలు స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఎల్లిపాయలు 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న 5 ఆలుగడ్డల్ని ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఆలుని మనం బాగా ఉడికించుకుంటే మనం ఇలా గంటెతో మనం కలుపుతున్నప్పుడే మనకు మెత్తగా అయిపోతుంది. ఆలును స్మాష్ చేసుకోవాలి, ఇలా అవ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు మనకిది చల్లారాలండి, పక్కన పెట్టేసుకోవాలి, బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు మోమోస్ని రెడీ చేసేసుకుందాం. పెద్ద పిండి ముద్దలు తీసుకొని ఒక పెద్ద చపాతీ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోవాలి. చపాతీ చెక్క మీద కొంచెం పిండి చల్లి అంటుకోకుండా మనం మీడియం సైజులో చపాతీ చేసుకోవాలండి. అంటే లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. మనం చాలా సన్నగా చేసుకుంటే స్టఫ్ చేసుకున్నప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుందండి. కాబట్టి నార్మల్గా ఉండేలా చూసుకోవాలి. ఒక షార్ప్గా మూతి ఉన్న గిన్నెని తీసుకొని బౌల్ని తీసుకొని ఇలా మనం పూరీలని కట్ చేసుకోవాలి. ఇలా మనం బౌల్తో కట్ చేసుకోవడం వల్ల ఒకటే సైజు వస్తాయి కాబట్టి మనకు మోమోస్ కూడా నీట్గా కుదురుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకొని ఆ పూరీలు మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పూరి పైన ఆలు స్టఫ్ పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి, చిన్న ఉంది కాబట్టి పూరి. ఇప్పుడు ఆ పూరి పైన మనం ఇంకొక పూరి పెట్టేసుకొని రౌండ్ మొత్తం అంటించుకోవాలి. చేతితో ఇట్లా ఒత్తేస్తే మొత్తం అంటుకుంటుంది, గ్యాప్ లేకుండా అంటించుకోవాలి. ఇప్పుడు రౌండ్ డిజైన్ చేసుకుందామండి, అల్లుకుందాం. అంతే అండి, ఫింగర్తో అలా చుట్టేయడమే. అల్లడం అనేది కంటిన్యూగా అల్లాలండి, మధ్యలో ఆపకూడదు. అప్పుడే మనకు మోమోస్ నీట్గా వస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కసారి అర్థం కాకుంటే ఒక 2-3 సార్లు ట్రై చేయండి, వచ్చేస్తుందండి. చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, చాలా సింపుల్ అండి. అండ్ ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది, నేను మోమోస్ వేసేస్తున్నాను. కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మనం కాల్చుకోవాలి. అలా 2 వైపులా తిప్పుకుంటూ మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఈ మోమోస్ను మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు అండి. కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లని సాయంకాలం ఫుల్ వర్షం పడుతుండగా కట్ల పొయ్యి దగ్గర కూర్చొని వేడి మోమోస్ తింటూ ఉంటే ఒక రేంజ్లో ఉంటుందండి. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఎన్నైనా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.